హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. బంగ్లాదేశ్ చైనా నుండి J-10C జెట్స్ని కొనడానికి చర్చలు జరుపుతుంది. పోయిన నెలలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చైనాకు వెళ్ళాడు. దీని తర్వాతే ఈ వార్త బయటకు వచ్చింది. షేక్ హసీనా గవర్నమెంట్ పతనమయ్యాక బంగ్లాదేశ్ ఇండియాకి వ్యతిరేకంగా మారిన విషయం తెలిసిందే. టర్కీ నుండి కొన్న TB2 డ్రోన్స్ని ఇండియన్ బోర్డర్లో మోహరించిందని కూడా వినే ఉంటారు. టర్కీ నుండి అటాక్ హెలికాప్టర్స్ని కూడా కొందామని చూస్తుంది. ఇంకో పక్క చైనా నుండి ఫైటర్ జెట్స్ కోసం చర్చలు జరుపుతుంది. పాకిస్తాన్కి వెపన్స్ని అమ్మే దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటే రెండో ప్లేస్లో టర్కీ ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ రెండు దేశాల సహాయంతో బంగ్లా మిలిటరీ బిల్డప్ చేస్తుంది. దీనికి తోడు పాకిస్తాన్ కూడా బంగ్లాకి దగ్గర అవ్వాలని చూస్తుంది. ఇక J-10C డీల్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ మొదటి ఫేజ్లో 16 జెట్స్ని కొనాలని మాట్లాడుతుంది. ఇంతకుముందు పాక్ కూడా 25 J-10C జెట్స్ని కొంది. ఈ జెట్స్ ఇప్పుడు ఇండియాని 3 దిక్కుల నుండి చుట్టుముట్టబోతున్నాయి. ఈ J-10C అనేది అమెరికన్ F-16 క్లాస్ జెట్. ఇజ్రాయేలీ లావీ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ అనేది దీనికి పునాది. ఇజ్రాయెల్ సొంత ఫైటర్ జెట్ కోసం 1980లో లావీ అనే ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. డిజైన్ని పూర్తి చేసి మొదటి ఫ్లైట్ టెస్ట్ని కూడా జరిపాక 1987లో క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే ఈ జెట్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో F-16కి పోటీ ఇస్తుందని అమెరికా ఒత్తిడి పెట్టింది. అలాగే బడ్జెట్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అయితే అప్పట్లో చైనాకి ఇజ్రాయెల్కి మధ్య మిలిటరీ డీల్స్ జరుగుతూ ఉండేవి. ఇజ్రాయెల్ టెక్నాలజీని ఇచ్చుండొచ్చు, లేదా చైనానే దొంగిలించుండొచ్చు. ఇజ్రాయెల్లీ డిజైన్ మీద అయితే J-10 జెట్ని డెవలప్ చేసింది. F-16లో అడ్వాన్స్డ్ వెర్షన్స్కి ఇది పోటీ ఇవ్వగలదు. ప్రస్తుతం MiG-29 ఇతర ఓల్డర్ జనరేషన్ జెట్స్ ఉండగా బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ 4.5 జనరేషన్ జెట్స్ని కొనబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.